రాజులు 2వ గ్రంథము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. మొదటి నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు, నేను వచ్చిదనని చెప్పి వారితో కూడా పోయెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, మీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినాన్ని, సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు నాయన. మరి ఒకసారి జీవము గల సంఘములో మీ పాద సన్నిధిలో చేరడానికి, మరియ వలె మీ పాదముల వద్ద కూర్చొని మీ బోధ వినడానికి మాకు కృప చూపినందుకు స్తోత్రములు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే ప్రజలు మీ మాటలు వినుచున్నారో మనుషుల హృదయాల్లో కార్యము జరిగించండి. పాప క్షమాపణ, పశ్చాత్తాపము, మారుమనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు నాయన. దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణము పొందిన రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని, ముందున్న వాక్య భాగాలను దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుతురని, ఇంకా ఎవరైనా రావాల్సిన వారంటే మందిరానికి నడిపించుదురని, మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము, దైవజనుడు ఎలీషా ఈ లోకములో ఉండినప్పుడు ఈయన ఇశ్రాయేలు రాజులు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నాడు. దైవజనుడు ఎలీషా. ఆహాబు కాలంలో ఏలియా ఉన్నాడు. ఆహాబు కుమారుని కాలంలో ఎలీషా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 6వ అధ్యాయంలో అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది అని రాయబడింది. ఆడ ప్రవక్తల శిష్యులు అని రాయబడింది, ప్రవక్త కాదు. ఎలీషా ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారన్నమాట. ఎలీషా ఒక్కడే కాదు ఉండేది, ఇంకా కొందరు ఉన్నారు ప్రవక్తలు. పరిశుద్ధాత్మ దేవుడు వారి పేర్లు రాయించలేదు, కానీ ఎలీషా పేరు మాత్రమే బయటికి వచ్చింది. సరే, వీళ్ళకున్నటువంటి స్థలము ఇరుకుగా ఉన్నది అని రాయబడింది. ఇరుకుగా ఉన్నది కాబట్టి నీ సెలవైతే ఇంకొక చోట, మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా యోర్దాను నదికి వెళ్ళి మ్రానులను నరికి మేము ఇంకొక గుడారం వేస్తామని చెప్పి దైవజనుడైనటువంటి ఎలీషాతో చెప్పినారు. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలలో ఏం చెప్పాడంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. విశాలమైన మార్గం ఉంది, దానికి బ్రేకులు లేవు, దానికి అవధులు లేవు, దానికి మరి ఎలాంటి హద్దులు లేవు. విశాలమైన మార్గానికి ఎలాంటి హద్దులు ఉండవు. ఎట్లా పడితే అట్లా పోతుండొచ్చు. దానికి భయం ఉండదు, భక్తి ఉండదు, ఏది ఉండదు విశాలమైన మార్గంలో. ఇరుకు మార్గములో అన్ని ఆటంకాలే ఉంటాయి. ఇరుకు మార్గములో అన్ని ఆటంకాలే. అయితే యేసుప్రభు అన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. సరే, వీళ్ళకున్న స్థలము ఇరుకైంది కనుక మరి ఒక చోట
మేము గుడారం వేసుకుంటామని చెప్పి దైవజనుడిని అడిగినారు, పర్మిషన్ అడిగినాడు. అప్పుడు దైవజనుడు సెలవిచ్చినాడు, దైవజనుడు సెలవిచ్చినాడు. కాబట్టి వారు యోర్దాను నదికి పోయినారు. యోర్దాను అనే పేరుకు అర్థం చెప్పిన చాలాసార్లు. ఏమని చెప్పినంటే యోర్దాన్ అంటే మరణము అని. యోర్దాన్ అంటే ఏమని? మరణం అని. అంటే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు యోర్దాను అంటే మరణంలో నుండి అవతలికి దాటాల్సిందే. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నా నమ్మకపోయినా, లోకంలోనే ఇష్టానుసారంగా జీవించినా, ఎట్లా బ్రతికినా, ఒకరోజు మానవుడు మాత్రము లోకాన్ని విడవాలి. దేని ద్వారా విడవాలంటే మరణము ద్వారా. యోర్దాన్ అంటే మరణము, దాన్ని దాటిపోవాలి. పోతేనే అవతల ఏముంది అనేది తెలుస్తుంది. కాబట్టి యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు. యోర్దాను అనే మరణాన్ని దాటించేది ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు. మరణములో ఉన్న వారిని జీవములోనికి దాటించడానికి యేసుప్రభు లోకానికి వచ్చినాడు. అంటే ప్రపంచం మొత్తం మరణములో ఉంది, పాపములో ఉంది, నరకములో ఉంది. అయితే యేసుప్రభు వచ్చి నరకములో ఉన్నా కానీ పాతాళములో ఉన్న కానీ బయటికి రప్పిస్తాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఒకసారి చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అని చెప్పి రాయబడింది. కాబట్టి మరణము నుండి తప్పించేది దేవుడు, యోర్దాను అనే మరణంలో నుండి జీవంలోనికి దాటించేది దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే బాప్తిసం యోహాను ఏ నదిలో బాప్తిసం ఇస్తున్నాడు? యోర్దాను నదిలో. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ నదిలో బాప్తిసం తీసుకున్నాడు? యోర్దాను నదిలో. కాబట్టి యోర్దాన్ అంటే మరణం అన్నాను. దానికి రోమపత్రిక 6వ అధ్యాయంలో మంచి బాప్తిసాన్ని గురించి ఆ అధ్యాయం అంతా రాయబడింది. ఏమని రాయబడిందంటే, నీళ్ళలోకి వెళ్ళిన మనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము, ఆయన మరణంలోనికి మనము బాప్తిసం పొంది ఉన్నామని మీరు ఎరగరా? ఆయన 3వ దినమున ఎలా లేచినాడో మీరు నీళ్ళలో మునిగి బయటికి రావడం ద్వారా మరణములో నుండి మీరు బయటికి వచ్చినారు జీవములోనికి అని చెప్పి మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్పి రాయబడి ఉన్నది అక్కడ. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి కూడా మనం పొంది ఉన్నామని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రవక్తల శిష్యులు ఏం చేసినారంటే యోర్దాన్ నదికి పోయినారు. చెట్లు నరుకుతూ ఉన్నప్పుడు ఒకడు ఏం చేసినాడంటే బదులు తెచ్చుకున్నాడంట. గొడ్డలి బదులు తెచ్చుకొని పెద్దది దూలం నరుకుతా అన్నాడు. మనోడు ఎట్లా నరుకుతున్నాడంటే దాని మీదనే నిలబడి, యోర్దాన్ నది నీళ్ళ మీద ఉంది కొమ్మ, దాని మీద నిలబడి కొడుతున్నాడు. పొరపాటున ఏమైందంటే గొడ్డలి ఊడి నీళ్ళలో పడింది. గొడ్డలి ఊడి ఎక్కడ పడింది? నీళ్ళలో పడింది. చెట్టు దిగి వచ్చినాడు. దైవజనుడు కింద ఎక్కడో కూర్చొని ఉన్నాడు. అయ్యగారు నా గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది, దయచేసి అది నా సొంతంది కూడా కాదు, వేరే వాళ్ళది బదులు ఇప్పించుకొచ్చుకున్నా, నాకు కావాలా అని చెప్పి ఆయనను దైవజనుడిని బతిమాలుతున్నాడు. అప్పుడు 6వ వచనం, ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను, అది ఎక్కడ పడెను అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి
తేలెను అని రాయబడింది. కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను చెప్పి రాయబడి ఉన్నది. ఇక్కడ ఇంకొక రెఫరెన్స్లో ఏమని రాయబడిందంటే కొమ్మ అనే కాడ ఒకటి అని ఫుట్నోట్లో రాసి ఆడ కుమారుని అనే మాట రాయబడింది. కొమ్మ అంటే కుమారుని అని రాయబడింది. కాబట్టి దైవజనుడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలేమైంది? తేలెను అని రాయబడింది. అంటే దేవుడు చేసేటువంటి అద్భుతాలు అవి. మునిగిపోయిన గొడ్డలు తేలడం అంటే సామాన్య విషయమైనా కాదు. ఇదేం కథ చెప్పినట్టు కాదు. గొడ్డలు తేలింది పట్టుకోవడానికి, ఇది జరిగిన సంఘటన. కాబట్టి ఆ పోగొట్టుకున్నది తిరిగి దొరికింది. ఎవరికి దొరికిందంటే ఆ బదులు తెచ్చుకున్నోనికి. ఎందుకు దొరికిందంటే అతడు దైవజనుడి దగ్గర మొరపెట్టాడు. దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగినాడు. స్థలం చూపించినాడు, పని అయింది. ఈడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, కొందరు ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతారు. ప్రభా అది కావాలా ఇది కావాలని అడుగుతూ ఉంటారు. అయితే దేవుడు వచ్చి నీకు ఏం కావాలా, ఏ టయానికి కావాలా, ఏ సమయంలో కావాలా, సంవత్సరానికా నెలకా 2 నెలలకా అని దేవుడు అడిగినాడు అనుకో, నువ్వు వెంటనే ఏం చేయాలా? జవాబు చెప్పాలా. అడిగినప్పుడు జవాబు చెప్పాలా. దైవజనుడు ఏమడిగినాడంటే అది ఎక్కడ పడేను అన్నాడు. అంటే నాకేం తెలుసు స్వామి, నువ్వే కనుక్కో అంటే ఎట్లుంటుంది? అది ఎక్కడ పడిందంటే వెంటనే చూపించినాడు. వెంటనే పని అయింది. వెంటనే పని జరగాలంటే విధేయత అనేది, దీనత్వం అనేది, తగ్గింపు అనేది ఉండాలి. కాబట్టి శిష్యుడు అడిగిన వెంటనే చూపించిన వెంటనే దైవజనుడు కొమ్మ ఒకటి నీళ్ళలో నరికేస్తే ఏమైనాయి? నీళ్ళలో నుండి గొడ్డలి తేలిందని చెప్పి రాయబడింది. ఇట్లా పొరపాటు పనులు మనం ఎప్పుడు చేసుకోకూడదని, ఇది బుద్ధి కలగడానికి బోధ కలగడానికి చెప్పినాడు. పోగొట్టుకుంటే మళ్ళీ వచ్చదా? బైబిల్ మన జీవితాలలో ఒకసారి మాట జారినామంటే తిరిగి దాన్ని పోగొట్టుకుంటామా? తిరిగి అంటే పోగొట్టుకున్న సాక్ష్యాన్ని తిరిగి సంపాదించుకుంటామా? కొన్ని ఏండ్లు మంచితనము ప్రేమ చూపించి 10 నిమిషాల్లో కొట్లాడి బూతులు మాట్లాడి అనవసరంగా మనము మీనికి తెచ్చుకొని గొడవ చేస్తే మనకున్న 10 ఏళ్ళ జీవితము 20 ఏళ్ళ జీవితం ఏమైపోతుంది? బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఆజ్ఞలన్నీ పాటించు, ఒక ఆజ్ఞ పాటించకపోతే మిగిలిన ఆజ్ఞలన్నీ ఏమవుతాయి? కొట్టకపోతే ఏమి ఉండదని చెప్పి రాయబడింది. కాబట్టి బైబిల్లో మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుడ్డ వంటివి అని చెప్పి రాయబడింది యెషయా గ్రంథం 65లో. కాబట్టి ఇక్కడ మరి నువ్వు మాతో వస్తేనే అని అడిగినాడు శిష్యుడు. అలా అడిగిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. అలాగే రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కూడా గనురాలైన స్త్రీ, ఆమె కూడా దైవజనుడు కర్మేలు పర్వతం మీద ఉన్నాడు ఎలీషా, అయ్యా నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాలా అని చెప్పి పాదాలు పట్టుకునేది. సునేమీరాలు గనురాలు తన కుమారుడు చనిపోయి మంచం మీద పరుండబెట్టి మేడగదిలో పెట్టింది, దైవజనుడున్న మేడగదిలో. ఈ దైవజనుని దగ్గరకు వచ్చి పిలుచుకుపోనికి వచ్చింది. దైవజనుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని చెప్పి బ్రతిమలాడితే దైవజనుడు బయలుదేరిపోయినాడు, సునేము పట్టణానికి పోయినాడు. అప్పుడు మేడగదిలో మంచం మీద పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. 12 ఏళ్ళ వయసు ఆ పిల్లవాంది, చనిపోయినాడు. అప్పుడు అంతకంటే ముందు ఒకడు వచ్చినాడు, పనివాడు గేహజీ. వాడు దండం పెట్టినాడు, ప్రార్థన చేసినాడు, కానీ పని జరగలే, పని కాలే. అప్పుడు ఆ దైవజనుడు పనివాన్ని పక్కకు పెట్టి మంచం మీద పిల్లవాని మీద పారజాచుకొని ముమ్మారు ప్రార్థన చేసినాడని రాయబడింది. అలాగే 7 సార్లు చేయగా 7వసారి పిల్లవాడు లేచి కూర్చుండి తుమ్మెను అని చెప్పి రాయబడి ఉన్నది. వానికి పెట్టగలిగాను, వాడు తుమ్మెను, వాడు మాట్లాడసాగానని చెప్పి రాయబడి ఉన్నది. అంటే చనిపోయిన పిల్లవాడిని ఏం చేసినాడు? ఎలీషా బ్రతికించినాడు.
చనిపోయిన పిల్లవాడిని ఎలీషా బ్రతికించినాడు. మరి ఎలీషా యొక్క గురువు కూడా బ్రతికించినాడా లేదా? ఎలీషా యొక్క గురువు ఎవరు? గురువు ఏలియా. ఏలియా కూడా బ్రతికించినాడా లేదా? సారెఫత్ ఎదవరాలి కుమారుణ్ణి బ్రతికించినాడా లేదా? ఎక్కడ? మొదటి రాజుల గ్రంథము మరి 17వ అధ్యాయంలో ఆ సంఘటన రాయబడింది. ఆ మేడగదిలో 3వ గదిలో ఉన్నాడు. పిల్లవాడు చనిపోయింటే ఆయన వచ్చి, దైవజనుడు వచ్చి పిల్లవాడిని మొట్టమొదట బైబిల్లో బ్రతికించిన సంఘటన అక్కడనే. సారెఫత్ ఎదవరాలి కుమారుని బ్రతికించినాడని చెప్పి రాయబడింది. చనిపోయిన వాడిని బ్రతికించిన సంఘటన సారెఫత్ ఎదవరాలి కుమారుని బ్రతికించాడు. రెండవది, దైవజనుడు ఎలీషా సునేమిరాలైనటువంటి గనురాలైనటువంటి ఆమె కుమారుని బ్రతికించాడు అని రాయబడింది, గ్రంథంలో రాయబడింది. మరి కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాయూన్ అనే గ్రామంలో ఎదవరాలి కుమారుని ఏం చేసినాడు? బ్రతికించినాడు. శతాధిపతి కుమార్తెను ఏం చేసినాడు? బ్రతికించినాడు. బేతనీయలో లాజర్ని ఏం చేసినాడు? బ్రతికించినాడు. ఈడ కూర్చొన్న మనల్ని ఏం చేసినాడు? బ్రతికించినాడు. దేని ద్వారా బ్రతికించినాడు? వాక్యం ద్వారా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. దేవుడు ఎప్పుడు బ్రతికించేవాడే తప్ప చంపేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ గనురానే స్త్రీ నాతో పాటు మా ఇంటికి వస్తేనే అని చెప్పి అడిగినప్పుడు దైవజనుడు బయలుదేరిపోయినాడని గ్రంథంలో రాయబడింది. అలాగే ఈ ఏలియా ఎలీషా ఇద్దరు గురు శిష్యులు రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియాను దేవుడు పరలోకానికి ఆరోహణం చేయాలి సుడిగాల ద్వారా. ఆ సమయం ఆసన్నమైంది, ఆ దినం నిర్ణయం అయిపోయింది. అప్పుడు శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా ఏమంటున్నా అంటే, నీ వెంటనే ఉంటా, నిన్ను విడిచి ఎక్కడికి పోను అంటున్నాడు. ఈ దినమంతా నీతోనే ఉంటాను, ఎక్కడికి పోను అంటున్నాడు. అక్కడున్న ఎరుకో పట్టణంలో అయితేనేమి, బేతెలను అయితేనేమి, గిల్గాలను అయితేనేమి, ఇంకా యోర్దాను ప్రాంతంలో అయితేనేమి, ఎక్కడున్నా కానీ అక్కడున్న వాళ్ళు అంటున్నారు, ఈరోజు మీ గురువు పరలోకానికి పోతాడు, నీకు తెలుసా అని ఎలీషాని అడుగుతా ఉంటే, నాకు తెలుసా అండి, ఊరుకోండి అని చెప్పినాడు. మీ గురువు ఈరోజు పరలోకానికి పోతాడని మాకు తెలిసింది, మరి నువ్వు ఎట్లా చేస్తున్నావని అడిగినారు. మీరు ఊరుకోండి అన్నాడు. మరి గిల్గాల్లో దేవుడు చెప్పినాడు, ఏలియా చెప్పినాడు, అయ్యా నేను ఎరుకోకు పోతా ఉన్నాను, నువ్వు ఇక్కడ ఉండన్నాడు. లేదు నీ వెంటనే అన్నాడు. నేను బేతేలుగు పోతాను అన్నాడు, నీ వెంటనే ఉంటా అన్నాడు. నేను యోర్దాను పోతాను అన్నాడు, నీ వెంటనే ఉంటా అన్నాడు. నిన్ను విడిచిపెట్టనన్నాడు, నిన్ను విడవను, నిన్ను విడబాయును అని చెప్పి దైవజనుడు ఎలీషా కూడా ఏలియాను విడిచిపెట్టలే, అంటి పెట్టుకొని ఉన్నాడు. మొత్తం మీద యోర్దాను దాటి యువతలకు వచ్చినారు. దైవజనుడైన ఏలియా దగ్గర భుజం పైన ఒకటి ఉంది, ఏంటది? దుప్పటి. సుడిగాలిలో అగ్ని రథములు, అగ్ని గుర్రములు బయలుదేరి వచ్చినప్పుడు, సుడిగాలి ద్వారా ఆరోహణమైనప్పుడు పైనుంటి దుప్పటి ఒకటి కింద పడింది. దైవజనుడికి ఎలీషాకి ఏం దొరికింది? దుప్పటి దొరికింది. ఆ దుప్పటి తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి యోర్దాను నదిని కొట్టినాడు. కొడితే 2 పాయలుగా చీలిందని చెప్పి గ్రంథంలో రాయబడింది. వెనకంబడి ఉండేందుకు దుప్పటి దొరికింది. వెనకంబడి లేకపోయింటే ఆ దుప్పటి కూడా దొరకదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా దొరుకుతుందేమన్నా ఆశతో రావాలా. దొరికింది, లేకపోతే లేదు అన్నట్టు రాకూడదు జనాలు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన ఉన్నాడని ఎవరైతే అడుగుతారో అడిగే వాళ్ళకు ఆయన సహాయం చేస్తాడని నువ్వు నమ్మాలని రాయబడింది. మన మధ్యన దేవుడు ఉన్నాడు, మనం ఆయన అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్పి నువ్వు నమ్మి తీరాలన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ప్రభా మేమైతే అడుగుతున్నాము, నీకు ఇష్టమైతే ఈ లేకపోతే లేదు అని చెప్పేటువంటి ఆ లూజ్ మాటలు మనం మాట్లాడకూడదు. దైవ సన్నిధిలో ఖచ్చితంగా నీకేం అవసరం ఉందో దాన్ని
అడగాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనము ఇంకా కొన్ని ఆలోచన చేస్తే వాక్యాలు, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అక్కడ నయోమితో రూతు ఏమని చెప్తుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా అని చెప్పి ఒక తీర్మానం చేసుకునేది రూతు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా అని చెప్పి తీర్మానం చేసుకునేది. కాబట్టి నయోమి తన హృదయంలో నాతో వచ్చుటకు రూతుకు సంపూర్ణంగా ఇష్టం ఉంది కనుక ఆమె రావచ్చు ఇంకా అని చెప్పి తీర్మానం చేసుకొని ఇద్దరు కలిసి బెత్లెహేము ప్రయాణమైనారు. అయితే ఓర్పా ఏం చేసింది? ఇద్దరు కలిసి వచ్చినారు, నయోమిని వెంబడించినారు. ఒకరు వెనక తిరిగిపోయినారు, ఒకరు మాత్రం హత్తుకొని ఉన్నారని చెప్పి రాయబడి ఉన్నది. రూతు తన అత్తను హత్తుకొనెను, ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాను, తిరిగి మోయాబు దేశంలో కలిసిపోయింది అని రాయబడింది. మనము రూతులాగా ప్రభువును వెంబడిస్తున్నామా లేదా ఓర్పలాగా లోకంలోకి వెళ్ళిపోతున్నామా? మనమే పరిశీలన చేసుకోవాలి. ఓర్ప ఏం చేసింది? తిరిగి మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయింది. బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక అనుకుంటా, దేమా ఇహలోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళిపోయానని చెప్పి పౌలు ఉత్తరం రాస్తా ఉన్నాడు. దేమా ఒకప్పుడు జత పనివాడే, ఒకప్పుడు ప్రార్థనకు వచ్చినవాడే, వాక్యం చెప్పినవాడే, సహవాసం చేసిన వాడే, సువార్తలు కూడా సహకరించిన వాడే. మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఏం ఆశ చూపించినారో దేమా ఇహలోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళనని చెప్పి విడిచిపెట్టిపోయినాడు ఓర్పలాగా. ఓర్ప మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఇంకా ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడన్నా రాయబడిందా? లేదు. మరి రూతు తన అత్తైన నయోమిని హత్తుకునేది, నయోమి దేవుణ్ణి హత్తుకునేది కనుక ఆమె పేరు కొత్త నిబంధనలో కూడా ఉందా లేదా? యేసుప్రభు వంశావళిలో చేర్చబడిందా లేదా? ఎందుకు చేర్చబడిందంటే హత్తుకున్నది, వెంబడించింది, దేవుని ప్రజలను దేవుని వెంబడించింది. ఆమె తెలుసుకున్నది భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆమె తెలుసుకున్నది కనుక, ఆమె హత్తుకున్నది కనుక దేవుడు కూడా అన్యాయము చేయలేదని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి వెంబడించేటువంటి మనము, యేసుప్రభు ఏమన్నాడంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచి ప్రతివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అన్నాడు. ఓసారి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతున్న మనము వెనకకు చూడకూడదు. అడ ఒక యేసుప్రభు ఏమన్నాడంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఒక దైవజనుడు మనం ఆలోచన చేసినట్లుగా కాకుండా ఇంకొక రకంగా చెప్పినాడు. ఏమిటంటే, ఆ లోతు కుటుంబంలో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరే కాదయ్యా, పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారంట. లోతుకు పెళ్ళైన కుమార్తెలు కూడా ఉన్నారంట. అంటే పెళ్ళైన తర్వాత కుమార్తెలకు పెళ్ళైంది, 2 కుమార్తెలకు. వారికి అల్లుళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పిలుచుకరాపో అని చెప్పినాడు. దేవుడు చెప్పినాడు, దూతలు చెప్పినారు. చెప్తే వాళ్ళు ఎగతాళి చేసి, నీకు వెర్రి పట్టిందా తిక్క పట్టిందా, దేవుడు అగ్నితో కాల్చివేస్తాడని చెప్తావు అని చెప్పి అక్కడే ఉన్నారు. వాస్తవంగా లోతు భార్య ఏం చేసిందంటే, ఆ కుమార్తెలు ఆ అల్లుళ్ళు రాకపోయిరే, ఏమైనారో ఏమో అని చెప్పి వెనకకు చూసిందంట. కుమార్తెల యొక్క భర్తలు రాకపోయిరే, ఏమైపోయిరే అని చెప్పి వెనకకు చూసిందంట. అప్పుడు ఆకాశం నుండి ఏం కురుస్తూ ఉంది? అగ్నివర్షము. మనము
లోకములు చూస్తూ ఉన్నాము, వడగండ్ల వాన చూస్తున్నాం, వడగండ్లు పడేది చూస్తున్నాం. ఆ వడగండ్లలో చేపలు కూడా పడుతున్నాయి వడగండ్లతో పాటు. దాంట్లో యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో చూపించున్నారు. వడగండ్లతో పాటు ఏం పడుతున్నాయి? చేపలు కూడా పడుతున్నాయి. ఈసారి వచ్చేది మామూలుగా రాదు. ఏమొచ్చేది? అగ్నివర్షం. సుడిగాలులో అమెరికా, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో సుడిగాలులు వస్తూ ఉంటాయి. ఆ మేఘాలు వస్తూ ఉంటాయి. ఆ సుడిగాలులోనే అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని కూడా వస్తుంటుంది సుడిగాలిలో అప్పుడప్పుడు మెరుపుల ద్వారా. అప్పుడు కొన్ని పట్టణాలు కాలిపోతూ ఉంటాయి. మరి సోదమ గోమోరలో అగ్నివర్షం కురుస్తూ ఉంటే, అగ్ని గంధకములు పడుతూ ఉంటే, కాలిపోయిరే నా కుమార్తెలు అల్లుళ్ళు అని చెప్పి వెనకకు చూసింది. వెనకకు చూస్తే ఏమైపోయింది? ఉప్పు స్తంభమైంది. కాబట్టి మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-30 వచనాలలో యేసు ప్రభు 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే దోణిలో ఉన్న పేతురు దయ్యము భూతమని భయపడి గట్టి కేకలేసినాడు. అప్పుడు నేనే భయపడకుడి అన్నాడు యేసు ప్రభు. అంటేనే పేతురు ఏమంటాడంటే, నీవు క్రీస్తు అయితే నేను నీళ్ళ మీద నడిచి వచ్చాను అన్నాడు యేసుప్రభుతో. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నేను క్రీస్తునే, నువ్వు నీళ్ళ మీద నడిచిరా పేతురు అన్నాడు. అంటే ధోనిలో ఉన్నవాడు నీళ్ళ మీద దిగినాడు. గలిలయ సముద్రంలో దిగి నడిచినాడా లేదా? కొన్ని అడుగులు వేసినాడా లేదా? వేసినాడు కొన్ని అడుగులు. తర్వాత మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోతున్నాడు? అక్కడ బైబిల్లో ఏమనిందంటే, గాలిని చూసి, అలలను చూసి, గాలిని చూసి భయపడి మునిగిపోసాగని రాయబడింది. నువ్వు ఎవరికి వెళ్ళి చూడాలా? మందిరానికి వచ్చినప్పుడు యేసుప్రభు వైపు చూడాలా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని రాయబడింది. మన ఊర్లో ఎట్లున్నారంటే, మేము యేసుప్రభుకి వెళ్ళి చూడమన్నా మనుషులకి వెళ్ళి చూస్తున్నాము అన్నారు. బైబిల్లో యెషయా గ్రంథం 45:22లో బూదిగంతమున నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు దేవుడు. బూదిగంతమున నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూసి మందిరానికి రండి, నా వైపు చూసి వాక్యం వినండి, నా వైపు చూసి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే, దేవునికి వెళ్ళి చూడము, మందిరంకి వెళ్ళి చూడము, మనుషులకి వెళ్ళి చూసి భంగమైపోతూ ఉన్నాం. మనుషులకి వెళ్ళి ఎవరు చూడమన్నారు? మనిషిని నమ్ముకోమన్నాడు ఆ దేవుడు. బైబిల్లో ఒకసాట కాదు 10 సార్లు ఉంది. ఏ మనిషిని నమ్మవద్దని రాయబడింది. ఏ మనిషిని నమ్మవద్దని రాయబడింది. నీ దేవుడైన యెహోవానే నమ్ముకో అని రాయబడింది. కాబట్టి పేతురు మునిగిపోతా ఉంటే కేకలేసినాడు, ప్రభువా మునిగిపోతున్నాను ఆయన, నన్ను గడకి నన్ను రక్షించని కేకలేస్తే జుట్టు పట్టుకొని యేసుప్రభు ఏం చేసినాడు? పైకి లాగినాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభు, అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకు అన్నాడు. ఎందుకు సందేహపడినావు? ఎందుకు అనుమానించినావు? ఎందుకు సందేహపడినావు అన్నాడు పేతురుతో. సందేహము, అపనమ్మకం అనేది ఉంటే క్రైస్తవ జీవితం పనికిరాదు. మొత్తం క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడింది? నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసం మీద ఆధారపడింది మన జీవితం. కాబట్టి పక్కకు చూసినప్పుడు మునిగిపోయినాడు, యేసుప్రభు వైపు చూసినప్పుడు నడిచినాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో అమాలేకీయులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరిగింది. మొదటి యుద్ధం అదే, మొట్టమొదట యుద్ధం జరిగింది. యుద్ధంలో మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచినారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచినారు. అంటే వీళ్ళు ఓడిపోయినారు. ఏం కారణము? మోషే ప్రార్థన చేసినప్పుడు గెలుచున్నారు, ప్రార్థన మానుకుంటే ఓడిపోతా ఉన్నారు. అందుకని అహరోను, హూరు అనేవాళ్ళు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ రాయి మీద మోషేను కూర్చోబెట్టి ఇటుపక్క ఒకడు అటుపక్క ఒకడు ఆయన చేతులు పైకి ఎత్తి పట్టుకున్నారు, ఆదుకున్నారని చెప్పి రాయబడింది. అప్పుడు యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలిచినారు.
అని రాయబడింది. మన జీవితాల్లో కూడా అంతే. ప్రార్థన అనేది ఉంటే గెలుస్తాము, ప్రార్థన అనేది లేకపోతే ఓడిపోతాం. కొందరు భక్తులు అంటూ ఉంటారు, మోకాళ్ళు నల్లబడితే మోకాలు తెల్లబడతాయన్నారు. మోకాళ్ళు ఎట్లుండాలా? నల్లబడిపోవాలా, అప్పుడు మొఖాలు ఏమవుతాయి? తెల్లబడతాయి. మోషే ముఖం ఎట్లుంది? నిర్గమాకాండ 35వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వస్తూ ఉంటే ఆయన ముఖ చర్మము ప్రకాశించనని రాయబడింది. అలాగే అపొస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో అనుకుంటా ఏమన్నా రాయబడిందంటే 6వ అధ్యాయం ముగింపు, అపొస్తల కార్యములు 6వ అధ్యాయం ముగింపులో అతడు అగుపరిచిన జ్ఞానమును ఆయన ప్రజ్ఞను వారు ఎదిరింపలేకపోయిరి, అతని ఆ ముఖంకెళ్ళి చూసినప్పుడు ప్రకాశించుచున్నాడని చెప్పి రాయబడింది. స్టెఫెను గురించి కూడా రాయబడింది, మోషేను గురించి రాయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతరం కొండ మీద ఆయన ముఖము కోటి సూర్యుల తేజస్సు కంటే కాంతి కంటే ఆయన ప్రకాశించాను అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రార్థన చేసే వారి ముఖాలు ప్రకాశిస్తాయి, ప్రార్థన చేయని వారి ముఖాలు మామూలుగా ఉంటాయి. ఆకుకూరలు తిన్న ముఖాలు ఎట్లున్నాయి? ఆకుకూరలు తిన్నారు, శాకాహార ధాన్యములు తిని 10 రోజులు పరీక్షలో పెడితే వీళ్ళ ముఖాలు కలగా ఉన్నాయి, కానీ మాంసం తిన్న వారి ముఖాలు కలగా లేవని రాయబడింది. గ్రంథములు పరిశీలన చేసి చాలా ఉన్నాయి ఇలాగ. కాబట్టి యేసు ప్రభు మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్న నమ్మకము, అలాంటి కాన్ఫిడెన్స్ నమ్ముకున్న ప్రతి వారికి ఉండాలి. అందుకే మొదటి యోహను పత్రిక 4:4 అన్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నాడు. మాలెవరున్నారయ్యా? మాలెవరున్నారంటే యేసు ప్రభు ఉండాలి, మనలోనే ఉంటాడని రాయబడింది, మనలోనే నివాసం చేస్తాడని రాయబడింది. కాబట్టి ఇంకా కొన్ని వచనాలు చూస్తే సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనములో 15వ అధ్యాయము 21వ వచనములో దావీదు అరణ్యములో ఉన్నాడు, అబ్షాలోము సింహాసనం మీద కూర్చున్నాడు, దావీదు పారిపోయి అరణ్యములో ఉన్నాడు, సుమారు ఒక 300-400 మందితో ఉన్నాడు అరణ్యంలో. అప్పుడు ఆ దావీదు యొక్క స్నేహితుడు ఇత్తయి అని చెప్పి ఒక ఆయన వచ్చినాడు. ఆయన 21వ వచనం 15:21 ఏమనిందంటే, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడమును రాజువగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలినవాడును రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైన నేనును ఉందునని రాజుతో మనవి చేసెను. 20వ వచనంలో దావీదు ఏమన్నాడంటే, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యమును నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి దావీదుకు స్నేహితుడు ఏమంటాడంటే, నీకు ఇప్పుడు ఆపద వచ్చింది, శ్రమ వచ్చిందని చెప్పి నేను విడిచిపెట్టి పోనయ్యా దావీదు, నువ్వు ఎప్పటికీ రాజువే, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడ పోను, నీతోనే ఉంటానని చెప్పి, యెహోవా జీవంతో నీతోనే ఉంటానని చెప్పి దావీదుతో అన్నాడు. మనం ఎట్లా ఉంటామో తెలిసిన, అన్నీ సవ్యంగా బాగా జరుగుతున్నాయి అనుకో, అన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు మనకు, అన్నీ సవ్యంగా జరుగుతుంటే దేవుడు మనకు. ఆ మాటలు ఎవరు చెప్పినారంటే యాకోబే చెప్పినాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో తలగడగా చేసుకున్నాడా లేదా రాయి? ఆడన్నాడు, మృక్కుపడి ఏం చేసినాడంటే, తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రము, ఉండడానికి ఇండ్లు, ఈ 3 దయచేసినట్లయితే నీవు నాకు దేవుడుగా ఉంటావు, తర్వాత నీకు 10వ వంతు నేను 10వ భాగము చెల్లిస్తాను అని చెప్పి దేవునికి ఆ విధంగా చెప్పినాడు. ఇవన్నీ దయచేస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు, నీకు 10వ వంతు ఇచ్చా అని చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు అలా చేసినాడు. మనం కూడా ఏం చేస్తామంటే, పంటలు పండాలా, ఉద్యోగాలు రావాలా, తర్వాత పెళ్ళిళ్ళు కావాలా, అంత సౌఖ్యంగా ఉండాలా, అంతా బాగుండాలా, అట్లయితే నువ్వు దేవుడు మాకు. ఒకవేళ మాకు ఏదన్నా ఇబ్బంది కలిగినా, శ్రమ కలిగినా,
కొద్దిగా బాధ కలిగిన నీవైతే మాకు దేవుడవు కాదని విడిచిపెట్టిపోయే వాళ్ళు ఉన్నారు కొందరు. ఏంటి దేవుడన్నా, నమ్ముకునే వాళ్ళ నుండి మాకు అన్ని ఇబ్బందులు వచ్చున్నాయి, సమస్యలు వచ్చున్నాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చున్నాయి అంటే దైవ గ్రంథంలో ఏం రాబడిందంటే కొన్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని సాతానుడు అటాక్ చేస్తాడు. దేవుడు అనుమతి ఇచ్చేది బాగు పనికి. దేవుడు కొన్ని అనుమతి ఇచ్చినాడంటే దేనికోసము? బాగు పనికి. సాతానుడు కూడా చేస్తూ ఉంటాడు దేవునికి దూరం చేయనికి. దేవునికి దూరం చేయనికి సాతానుడు చేస్తాడు. దేవుని పిల్లలు పరీక్ష ఎదుర్కొని గట్టిగా రాటు తేలాలా, నిలబడాలని చెప్పి కొన్ని పరీక్షలు పెడతాడు. దాంట్లో నిలబడాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. అబ్రాహాముకు పరీక్ష వచ్చిందా రాలేదా? పరీక్షలు ఏమైనాడు? నెగ్గినాడు. యోసేపుకు పరీక్ష వచ్చిందా రాలేదా? పరీక్షలు ఏమైనాడు? నెగ్గినాడు. షద్రకు మెషకు అబేద్నెగోలకు పరీక్ష వచ్చిందా రాలేదా? ఏమైనారు? నెగ్గినారు. దానియేలుకు పరీక్ష వచ్చిందా రాలేదా? సింహాల గుహలు వేస్తామని. అప్పుడు ఏమైనాడు? నెగ్గినాడు. మనకు పరీక్షలు వచ్చే వద్దు అనాలనా? యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. లోకమును జయించి ఉన్నానంటే 1 యోహాను పత్రిక 2:17లో రాయబడింది, లోకములు ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడము, వాటిని జయించినాడు యేసుప్రభు. లోకాన్ని జయించినాడంటే శరీరాశను జయించినాడు, నేత్రాశను జయించినాడు, జీవబుడమ్మాన్ని జయించినాడు. నేను జయించినాను, మీరు జయించండి అంటున్నాడు. మనం ఎక్కడ పడిపోతున్నాము? శరీరాశకు, నేత్రాశకు, జీవబుడమ్మానికి పడిపోతూ ఉన్నాం. కాబట్టి దేవునికి దూరం చేయడానికి సాతానుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇతరుల ద్వారా చెప్తాడు, అక్క మందిరానికి పోతున్నావే 10 ఏళ్ళ, మానుందా, ఏమన్నా మేలు ఏమన్నా జరుగుతుందా? ఏడంబేలు జరుగుతుంది అక్క, ఎప్పుడు లిగాడలు, ఎప్పుడు కొట్టాటలే, మాకు నెమ్మదే లేదు. మరి ఏం చేయని నమ్ముకోలేటట్టు దేవుణ్ణి? మేము చూడు ఎంత బాగున్నామో, 3 పూట్ల తింటున్నాము, నిద్రపోతున్నాము, మాకు ఏ దిగులు లేదు. అట్లనా అని ఇట్లా సాతానుడు కూడా ఏం చేస్తాడు? మందిరాన్ని పోయి వాళ్ళతో పుల్లగూచినట్టు మాట్లాడుతూ ఉంటాడు, పుల్లబొడిచినట్టు. అట్లాంటి మాటలు ఏం చేస్తాడంటే కొంత బలహీనులను ఒక విశ్వాసంలో చెవి ఆలేసి ఆ దెబ్బతో జారుకొని, ఇంకా విశ్వాసం ఉంది ఎట్లుండాలా? బలవంతులమై ఉండాలా. బైబిల్లో అదే రాయబడినది, విశ్వాసమందు బలవంతుల ఇండుడి, పౌరుషము గలవార ఇండుడి, మెలకువగా ఉండుడి అని రాయబడింది. మెలకువగా ఉండండి, పౌరుషం గలవార ఉండండి, బలవంతుల ఉండండి అని రాయబడింది విశ్వాసమందు. కాబట్టి చిన్న చిన్న జ్వరాలు వచ్చినా, చిన్న చిన్న టైఫాయిడ్ వచ్చినా, ఏదన్నా ఇబ్బంది కలిగినా, ఏదన్నా సమస్య వచ్చినా మనం దేవునికే చెప్పుకోవాలి, కానీ మందికి చెప్పుకోకూడదు. అది గ్రంథంలో రాయబడింది. ఈ పరీక్షల ద్వారా మన విశ్వాసం ఏమవుతుందంటే, బంగారము మెరుగు పెట్టాలంటే దేంట్లో వేయాలా? అగ్నిలేయాలి. అగ్ని వంటి శ్రమలు వచ్చినా కానీ మన విశ్వాసము బంగారంలాగా అమూల్యమైన మీ విశ్వాసం అని రాయబడింది. కాబట్టి ఆ శ్రమల ద్వారా మనము బయటకు వచ్చినామంటే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకా లోకం మనల్ని ఏమీ చేయలేదు. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా అని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇత్తయ్య అనేవాడు ఆ దావీదు యొక్క స్నేహితుడు ఏమంటాడంటే, యెహోవా జీవంతోడు నువ్వు ఉన్న చోటనే నేను ఉంటానని చెప్పి ఒక తీర్మానం చేసుకొని దావీదును వెంబడించినట్లు లేఖనాలు చూస్తున్నాం. ఈ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం అనుకుంటా. చూస్తారా ఒకసారి? 21వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 22 మొదటి నుంచి చదువుతున్నా. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చిరి. ఆడ చూడండి 2వ వచనం, ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాను. దావీదు ఎలాంటి వాళ్ళకి అధిపతి అయినాడు? ఇబ్బంది కలిగిన వాళ్ళు, అప్పులు చేసుకునే వాళ్ళు, అసమాధానంగా ఉండేవాళ్ళు. 3 బ్యాచీలు వచ్చినాయి. ఈ 3 బ్యాచీలకు అధిపతి అయినాడంట.
అంటే ఇప్పుడు దావీదు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? అదే పరిస్థితి. వాళ్ళకి ఏ పరిస్థితి ఉందో ఈయనకు అదే పరిస్థితి ఉంది. ఈయన ఇబ్బందిలోనే ఉన్నాడు, దావీదు కూడా సమస్యలోనే ఉన్నాడు. సౌలు తరుముతా ఉంటే పారిపోయి అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న దావీదు దగ్గరికి వీళ్ళంతా వచ్చినారు. యేసుప్రభు దగ్గరికి వచ్చేటోళ్ళు కోట్ల డబ్బు ఉన్నోళ్ళు, బంగారం ఉన్నోళ్ళు, అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు? కాలువల నదులంబడి కాలువలలో మురికివాడలలో ఉంటారు చూడు, గుడిసెలు వేసుకొని పేదలు, దిక్కులేని వాళ్ళు, అనాథలు, అలాంటి వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. కాబట్టి దావీదు దగ్గరికి పెద్ద పెద్దోళ్ళల్లో వచ్చినారా? లక్షలు బంగారు కోట్లు అవన్నీ తీసుకొని వచ్చినారా? ఎటటోళ్ళు వచ్చినారంటే అంత పనికిమాలిన బ్యాచీలలో వచ్చినాయి, తరంగాని బ్యాచీలు మొత్తం. వాళ్ళకి ఏం తెలుసు అంటే మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఇంత కష్టాలు పడుతున్నాము, ఏదో ఒక రోజు ఖచ్చితంగా దావీదు ఏమవుతాడు? రాజు అవుతాడు. అప్పుడు మాకున్న సమస్యలన్నీ ఏమవుతాయి? తీరిపోతాయి. ఆ నమ్మకం ఉంది వాళ్ళకు. ఇప్పుడు యేసుప్రభు కోసము కొన్ని అవమానాలు పొందుకోవాలా, నిందలు పొందుకోవాలా, సహించుకోవాలా, ఓర్చుకోవాలా. ఇవన్నీ ఓర్చుకొని సహించుకొని విశ్వాసంలో స్థిరపడి హత్తుకొని ముందుకు పోతా ఉంటే, వీపు మళ్ళించి సహనముతో నిబ్బరముతో ఉంటే దేవుడు ఏదో ఒక రోజు మనల్ని ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? తలగా ఉంచుతాడు. ఆయన మిమ్మలను తగిన కాలమందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఏ మనసు కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. తగిన కాలంలో మనల్ని హెచ్చించేటట్లుగా దీన మనసు కలిగి ఉండాలి. దావీదు దగ్గరికి ఇటోళ్ళు వచ్చినారు. వీళ్ళందరూ ఏమైనారు తెలిసిన? దావీదు రాజు అయినాక వీళ్ళంతా మంత్రులు అయినారు. అసమాధానంగా ఉండేవాళ్ళు, అప్పులు చేసుకునే వాళ్ళు, ఇబ్బందులు ఉండే వాళ్ళంతా దావీదును చూపెట్టుకొని ఉండేందుకు తర్వాత దావీదు రాజు అయినాడు. వాళ్ళ కళ ఫలించింది. తర్వాత వీళ్ళంతా ఏమైనారంటే మంత్రులు అయినారు. అరే వీళ్ళు అప్పులు చేసుకునే వాళ్ళే, వీళ్ళంతా ఇబ్బంది పడిన వాళ్ళే, వీళ్ళు అసమాధానంగా ఉన్న వాళ్ళే, వీళ్ళకి ఎట్లా వచ్చినాయి పోస్టులు అంటే కనిపెట్టుకొని చూపెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి దావీదు సింహాసనం మీద రాజుగా ఉన్నప్పుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసము మనము శ్రమలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ ఓర్చుకున్నప్పుడు మన ప్రియరక్షకుడు 1000 ఏళ్ళు పాలన చేస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు. అప్పుడు మనకు కూడా ఓర్చుకునే వాళ్ళకు, సహించుకునే వాళ్ళకి ఏం చేస్తాడు? ఏదో ఒక పదవి ఇస్తాడు. ఓర్చుకునే వాళ్ళకు ఉగ్గపట్టుకొని సహనంతో కనిపెట్టుకుంటే, ఓపిక చేసుకొని కనిపెట్టుకుంటే అవన్నీ చేస్తాడు. ఓపిక నశించితే ఇబ్బంది పడతాము. యోబు ఏం చేసినాడు? యోబు ఓర్చుకున్నాడా? దేవుని నిలిచబెట్టి పక్కకు పోయినాడా? ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, సహనంతో ఉన్నాడు. ఏమన్నా కానీ ప్రభా చావైన బ్రతికైనా నీతోనే, ఇంకా నాకు లోకం అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఇంకా నేనేం నీకు సరెండర్ అయినా అన్నట్లు ఓపికతో ఉన్నాడు. చివరిలో సాధారణుడు పెట్టిన ఆ పరీక్షలో యోబు ఏం చేసినాడు? నెగ్గినాడు. 42వ అధ్యాయంలో 2 అంతల ఆశీర్వాదం మరలా పొందుకున్నాడా లేదా యోబు? మళ్ళీ మంచి ఆరోగ్యం వచ్చింది, మంచి పేరు వచ్చింది, మంచిగా 2 అంతల దీవెన వచ్చింది. కుమారులు వచ్చినారు, కుమార్తెలు వచ్చినారు, పశువులు వచ్చినాయి, మందలు వచ్చినాయి, జీతగాండ్లు వచ్చినారు, సమస్తము వచ్చినారు. డబలు రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు? కనిపెట్టుకొని ఉండేందుకు. మనం కూడా ఏమన్నాడంటే, యేసుప్రభు నేను పరలోకం నుండి 2వసారి రాబోతున్నాను, ఏ దాసుడైతే మెలకువగా ఉండి కనిపెట్టుకుని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పినాడు. వచ్చే రానీలే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని బుద్ధి లేని కనుకల్లా కొన్నామంటే ద్వారం ఏమవుతుంది? మూయబడుతుంది. మేము ఊర్లోకి పోయి వచ్చినాము, నూనె తీసుకొని వచ్చినాము అంటే మీరెవరో నేను ఎరగనంటాడు. అందుకని ఈ కూడికలకు వచ్చినప్పుడు మనం మెలకువగా ఉండాలని చెప్పి రాయబడింది. సరే, ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ చెప్పినాను. ఎలీషా దగ్గర ఉన్న వాళ్ళు ఎలీషాను తోలుకొని పోయినారు, పని అయింది. సునేమిరాలు కర్మేలు పర్వతానికి పోయి ఎలీషాను తన ఇంటికి తోలుకొని పోయింది. అక్కడ పని అయింది, కుమారుని బ్రతికించుకున్నారు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఇబ్బందులు నెలలు, అప్పులు నెలలు, అసమాధానము నెలలు వచ్చినారు. తగిన సమయంలో దేవుడు దావీదును రాజుగా చేసినాడు. వారి యొక్క కళ ఫలించింది, వాళ్ళు బాగుపడినారు.
మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినాము, వాక్యం వింటున్నాము. ఏదో ఒక రోజు దేవుడు యేసుప్రభు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పి రాయబడింది. అయితే మనం ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మధ్యలో ఎవరు ఎంటర్ కాకూడదు? దుష్టుడు ఎంటర్ కాకూడదు. దుష్టుడు ఎంటర్ కాకుండానే కూడికెలు వాక్యము. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాము. అపాయకరమైన కాలాల్లో ఉన్నాము. ప్రపంచంలో నాయన భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, యుద్ధములు జరుగుతున్నాయి నాయన. అసమాధానంతో ఉన్నాయి దేశాలు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఆయనను మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి జీవము గల మీ మాటలు వినడానికి మా ఎడల కృప చూపినందుకు స్తోత్రములు నాయన. లోకములో ప్రభువా, మేము నేరస్తులము, దూరస్తులము, దేవుడు లేని ప్రజలము. అయితే ఇప్పుడు జీవము గల దేవుని పిల్లలముగా మీరు మాకు అధికారం ఇచ్చినందుకు స్తోత్రాలు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. యుగ యుగములు మీతో జీవించే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. కనిపెట్టుకొని చూపెట్టుకొని మేము నాయన యథార్థతను వదిలిపెట్టక అలాగే ఉండినట్లయితే ఏదో ఒక రోజు నాయన మీరు మమ్మల్ని తలగా ఉంచుతానని చెప్పి వాగ్దానం చేసిన రక్షకుడా, మీకు స్తోత్రాలు. నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ గ్రామంలో ఇంకా అనేకులు మీ అందు శ్వాసం ఉంచలేదు. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. పాప క్షమాపణ, మారు మనసు పొందడానికి దయ చూపండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుల స్తోత్రాలు. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. వారి అక్కరలు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు మీ నామమున తీర్చండి. అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచండి. ఎండలు తీవ్రముగా ఉన్నాయి. ఎండ వేడిమి నుంచి మీ పిల్లలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కాపాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.